హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పునర్జన్మ అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలంలో పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన సకల శాస్త్రవేత్త. ఆయన భార్య సుమతి సద్గుణవతి, భర్తకు అనుకూలవతి. వారికి పద్మాకరుడు అనే సుపుత్రుడు కలిగాడు. ముగ్గురు మంచి భక్తులను సేవించడం అంటే ఆసక్తి గలవారు. కమలాకరుడు నిరుపేద కనుక యాయవారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజున కమలాకరుడు భిక్షాటనకు బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో తుకారాము, నామదేవు మొదలైన భక్తులు ఎంతో మంది అతనికి ఎదురయ్యారు. వారిని చూసి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై, అయ్యలారా, ఇవాళ ఎంతటి సుదినం! మీరందరూ ఒక్కసారిగా దర్శనం ఇప్పించడం నా పూర్వపుణ్య విశేషం తప్ప మరేమిటి? దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయండి అని ప్రార్థించాడు. అందుకు వారు, ఓ ఈ కమలాకర, నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము. కానైతే పాపం నీకు జరుగుబాటు తక్కువే. నీవే భిక్షాటన వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటేవే. మేము ఒకళ్ళము ఇద్దరము కాదు, మా అందరినీ ఎక్కడని భరించగలవు? వద్దులే, తాపత్రయపడకు. నీ అభిమానమే మాకు 10,000 అని ప్రీతిగా అన్నారు. ఆ మాటలకు కమలాకరుడు చాలా ఖిన్నుడయ్యాడు. అయ్యో, ఎంత మాట చెప్పారు! మీరు అన్నట్టు నేను భిక్షాటన వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే. అయితే నా జననీ జనకులైన రుక్మిణీ కృష్ణులు మహదైశ్వర్య సంపన్నులు. వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు. కనుక దయ ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నారు. అతనికి భగవంతుని యందు గల నమ్మిక చూచి ఆ భక్తులు ఎంతో ఆనందించారు. సరే కమలాకర, మేము పోయి చంద్రభాగ నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకు వస్తాము. నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు. కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు. సుమతి కూడా ఇందుకు సంతోషించింది. తక్షణమే ఆమె తన స్నేహితురాళ్ల ఇళ్లకు పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది. తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయాయి. అందుచేత కొడుకును పిలిచి, నాయనా పద్మాకర, కట్టెలైపోయాయి. ఆ మూల కాసిని పిడికిలు తీసి చప్పున పట్టుకురా అంది. వాడు గబగబా పోయి పిడకలు తీయబోతూ ఉండగా ఎన్నాళ్ళ నుంచో అందులో కనిపెట్టుకున్న సర్పం ఒకటి బుస్సు బుస్సుమంటూ లేచి ఆ పసివాణ్ణి కాటు వేసింది. వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆ కేక వింటూనే తల్లి యువతలికి వచ్చి చూసింది. నిశ్చేష్టురాలైంది. కింద పడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూసి వాడు మరణించినట్టు తెలుసుకుంది. అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది. అందువల్ల ఆమె దుఃఖాన్ని దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది. వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆ భక్తులు స్నానాది కృత్యాలు తీర్చుకొని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు. కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాదరంగా భోజనానికి కూర్చోండని అన్నాడు. భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు, పిల్లవాణ్ణి కూడా రమ్మనండి అన్నారు. కమలాకరుడు ఏమీ మాట్లాడకుండా మిన్నకున్నాడు. వారు దివ్య దృష్టితో అంతా గ్రహించారు. కమలాకరుడితో, కుర్రవాణ్ణి పిలవండి, అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు. కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు. మృతకళేబరం ఇంట్లో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చేయరేమో, ఎలా? అందుకని వారితో కమలాకరుడు, అయ్యా, వాడు ఇంతకు ముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకోవాలని చూశాడు. అలా అని కాదు, ఆ పసివాడు కూర్చుంటే కానీ మేము భోజనం చేసేది లేము అని పట్టుపట్టాడు. అది వరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు. గత్యంతరం తోచలేదు కమలాకరుడికి. కరుణాసాగరుడైన పుండరీకాక్షుని ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై, భక్త, నీకేమి కావాలి అని అడిగేసరికి, దేవా, నా ఇంటికి మహానుభావులు ఎందరో అతిథులుగా వచ్చి ఉన్నారు. నా కుమారుడు పంక్తికి వస్తే గాని వారు భోంచేయమని పట్టుబట్టారు. కుర్రవాడిని చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చిపడింది.
దయామయ్య, కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాణ్ణి బతికించు స్వామి, ఇదే నా కోరిక అన్నాడు. శ్రీహరి సరే, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుంచి తెలియవచ్చిన వాళ్ళ లేచి కూర్చొని అమ్మా దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటకి వెళ్ళాడు. సుమతి ఆనందంతో వాణ్ణి కౌగిలించుకొని, అయ్యలారా, మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు. మీరే భగవత్ స్వరూపులు. మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బతికించాడు అని అనేక విధాలుగా తన సంతోషాన్ని వెల్లడించింది. అప్పుడు సుగుణరాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిని కూర్చోబెట్టుకొని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు. వారు భక్త శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినుతించారు. ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.